హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవ్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. మిరాయ్. కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయని అడగకూడదు, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంతే. మిరాయ్ కూడా అలాంటి సినిమానే. మన పురాణాలు, ఇతిహాసాలు, దేవుళ్ళు, వీటికంటే గొప్ప కథలు ఇంకేమున్నాయి. కార్తికేయ 2లో కృష్ణుడి కంకణానికి దేశం మొత్తం కదిలింది. ఈసారి రాముడి కోదండానికి పూనకాలు ఖాయం. కథ ఆల్రెడీ చెప్పేశారు. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు మళ్ళీ అంత విధ్వంసం జరగకూడదని చెప్పి తన జ్ఞానాన్ని 9 గ్రంథాలలో అమర్చి 9 మంది యోధులకు ఇచ్చాడు. దాన్ని విలన్ చేజిక్కించుకొని దేవుడు అవ్వాలని అనుకుంటాడు. దాన్ని విలన్కి అందకుండా ఆపే ఆయుధం ఏదంటే మిరాయ్. కథకు మొదటి సీన్ నుంచి స్టిక్ అయి ఉన్నాడు దర్శకుడు కార్తిక్. ఆయనకు ఆ రాముడి స్టిక్ కూడా బాగా హెల్ప్ అయింది. ఫస్ట్ హాఫ్ హీరో తన గమ్యం తెలుసుకునేంత వరకు కథ కాస్త నెమ్మదిగా, కాస్త కామెడీగా ముందుకు వెళ్తుంది. కానీ హీరో ఎప్పుడైతే తన లక్ష్యం వైపు అడుగు వేస్తాడో అప్పటి నుంచి కథ ఆగేదే లేదు. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో 2-3 సీన్స్ కూడా గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెల్లో వచ్చే సంపటి ఈగల్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాగే సెకండ్ హాఫ్లో 2-3 సీన్స్కి గూస్ బంప్స్ గ్యారంటీ. హనుమాన్లోని రుద్రమణి, మిరాయ్లోని రామచంద్రుడి కోదండం, తెలుగు సినిమాకి దొరికిన సరికొత్త సూపర్ హీరో తేజ సజ్జా. చాలా మంది హీరోలు ఇలాంటి కథల్ని ట్రై చేస్తారు, కానీ అన్నీ కుదిరితేనే అది వర్కౌట్ అవుతుంది. అప్పుడు హనుమాన్, ఇప్పుడు మిరాయ్, ఈ 2 సినిమాలు కూడా తేజకు వర్కౌట్ అయ్యాయి. మన దగ్గర రాముడు అంటే కేవలం పేరు కాదు, కోట్ల మంది కొలిచే దైవం, అలాగే ముందుకు నడిపించే ధైర్యం. ఈ రెండింటిని మిరాయ్ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు. ఇంత పెద్ద కథ చెప్తున్నప్పుడు అక్కడక్కడ స్లో నెరేషన్ అనేది తప్పదు. అది పెద్ద సమస్య కాదు. ఇంటర్వెల్ సీక్వెల్, ఈగల్ ఎపిసోడ్, ట్రైన్ ఎపిసోడ్, క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ సినిమాకి పక్కా పైసా వసూలు. ఈ సినిమాకి మరొక హీరో ఉన్నాడు, అతడే మ్యూజిక్ డైరెక్టర్ గౌరీ హరి. సినిమాకి ఆయువు రీ రికార్డింగ్. హీరోయిన్ రితికా నాయక్ కథలో హెల్ప్ అయ్యే పాత్రలో ఒదిగిపోయింది. మహావీర్ లామాగా విశ్వరూపం చూపించాడు మన మంచు మనోజ్. సీనియర్ హీరోని శ్రియాకి ఒక లైఫ్ టైం రోల్ అయితే పడింది. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్గానే కాకుండా దర్శకుడుగా కూడా మిరాయ్ సినిమాతో తన సత్తాను చూపించాడు. ఓవరాల్గా మిరాయ్ టెక్నికల్ బ్రిలియన్స్ అండ్ డివోషనల్ టచ్. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కుటుంబ సమేతంగా అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా మిరాయ్. జై శ్రీరామ్.